వి న్యూస్కి స్వాగతం. విజయవాడ వరదల బాధితుల సహాయార్థం తహసీల్దార్ కార్యాలయం, వినుకొండ మరియు మున్సిపాలిటీ కార్యాలయం వారు సంయుక్తంగా కలిసి సుమారు 1,30,000 రూపాయలు విలువగల బిస్కెట్స్, వాటర్ బాటిల్స్, కొవ్వొత్తులు, అగ్గిపెట్లు వినుకొండ మండల కేంద్రం నుండి దాతల సహాయ సహకారములతో పంపడమైనది. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి, వినుకొండ తహసీల్దారు, వినుకొండ మున్సిపాలిటీ కమిషనరు, వినుకొండ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకు సహకరించిన దాతలు దిలీప్ కుమార్, ఇండో నాకప్ కెమికల్ లిమిటెడ్ వినుకొండ, క్రషర్ అసోసియేషన్ వారు, మాదినేని ఆంజనేయులు ఏనుగుపాలెం, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ వారు, దాల్మిల్ అసోసియేషన్ వారు, నలబోతుల రవి అందుగులపాడు, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారు, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారు, గోల్డ్ షాప్ అసోసియేషన్ వారు, మూల వెంకటేశ్వర రెడ్డి, రాధా కృష్ణమూర్తి పోట్ల, ఇమ్మిడిశెట్టి సూరిబాబు, పెనుగొండ శ్రీనువారు మొదలగువారు వరద నీటి ప్రవాహానికి మన విజయవాడలో జరిగిన విపత్తు కూడా మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన సహాయార్థం మన కలెక్టర్ గారు పిలుపు మేరకు, మన గౌరవ శాసనసభ్యులు వారి పిలుపు మేరకు మన ఇక్కడున్న అసోసియేషన్స్ కానీ వివిధ రకాల వాళ్ళందరినీ కూడా సంప్రదించడం జరిగింది. అది కూడా ఈ రోజే మనం చెప్పిన వెంటనే కూడా వాళ్ళందరూ కూడా స్పందించి ఇదంతా కూడా మనం గ్యాదర్ చేయడానికి 2 hours 3 hours ఇంత మెటీరియల్ని గ్యాదర్ చేసి మనం కలెక్టరేట్కి పంపడం జరుగుతుంది. కలెక్టరేట్ దగ్గర నుంచి వివిధ రకాల మన జిల్లాలో ఉన్న వివిధ రకాల మండలాల నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వచ్చే మెటీరియల్ అంతా కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకి సహాయార్థం పంపడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన వినుకొండ మండలం నుంచి మనం 1,30,000కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా తీసుకొని మనం పంపిస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్క అసోసియేషన్ వారికి కానీ, కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అట్లాగే మా కార్యాలయ సిబ్బంది కూడా అందరూ కూడా సహకరించారు. మున్సిపల్ ఆఫీసు తరఫున కూడా చాలా సహకారం అనేది అంది. ఇదంతా కూడా అందరు కోఆర్డినేషన్తో చేసుకుంటే కనుక ఏ విధంగా జరిగిద్ది అనేది కూడా మనం ఈ 2-3 hours చూపించడం జరిగింది. అట్లాగే ఇంకా ముందు ఏమైనా సరే అనుకోని పరిణామాలు ఏమైనా వస్తే ఇదే విధంగా కూడా అందరం సహకరించుకొని అందరికీ సహాయం చేసే విధంగా కూడా చూడాల్సింది కూడా అందరినీ కోరుతున్నాను. ఇప్పటిదాకా పంపించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. విజయవాడ వరద బాధితుల సహాయార్థము గౌరవ కలెక్టర్ గారి యొక్క పిలుపు మేరకు వినుకొండ మండలానికి సంబంధించి వినుకొండ మున్సిపాలిటీ మరియు వినుకొండ తహసీల్దార్ ఆఫీసు వారు వివిధ దాతల్ని సంప్రదించి సుమారుగా 1,30,000 విలువ గల వస్తువుల్ని సేకరించి ఈరోజు మనము వారి సహాయార్థము పల్నాడు కలెక్టరేట్కు పంపడం జరుగుతుంది. దానిలో భాగంగా వాటర్ బాటిల్స్ లీటర్వి 2,000, తర్వాత వాటర్ బాటిల్స్ హాఫ్ లీటర్వి 3,380, క్యాండిల్స్ అంటే కొవ్వొత్తులు దాదాపు 3,500, అగ్గిపెట్టెలు 7,000, బిస్కెట్ ప్యాకెట్స్ 12,000. ఇవి ఇచ్చిన దాతలు దిలీప్ కుమార్ గారు, ఇండో నాకోప్ కెమికల్స్ లిమిటెడ్ వినుకొండ వారు, అలాగే క్రషర్ అసోసియేషను, మాదినేని ఆంజనేయులు. అంటే కొంతమంది అసోసియేషన్ తరఫున, కొంతమంది ఇండివిజువల్ వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క సహాయం చేసి ఉన్నారు. వినుకొండ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ వారు, వినుకొండ దాల్మిల్ అసోసియేషన్ వారు, నలబోతు రవి గారు అందుగులపాడు కొత్తపాలెం, తర్వాత వినుకొండ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు, వినుకొండ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారు, వినుకొండ గోల్డ్ షాప్స్ అసోసియేషన్ వారు, శ్రీ మూలే వెంకటేశ్వర రెడ్డి గారు, పోట్ల రాధాకృష్ణమూర్తి గారు ఈ యొక్క 1,30,000 విలువ కలిగిన వస్తువుల్ని మనకు డొనేట్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఒక వెహికల్ ద్వారా మనము పల్నాడు కలెక్టరేట్కి పంపడం జరుగుతుంది. ఈ యొక్క సహాయం చేసిన ప్రతి ఒక్క దాతలకు కూడా వినుకొండ మున్సిపాలిటీ తరఫున, వినుకొండ తహసీల్దార్ ఆఫీస్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇకపై ఎవరైనా సహాయం చేయాలంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.